తెలియక రావి చెట్టును నిత్యం తాకుతూ పూజిస్తున్నారా? అయితే అదృష్టం దూరమై మీకు దరిద్రం పట్టినట్లే. లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని మనందరికీ తెలుసు. అయితే లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాలక్ష్మి, అదేనండి దారిద్ర్య లక్ష్మి. బాలశబ్దం చిలికినప్పుడు అందులో నుండి లక్ష్మీదేవితో పాటు జ్యేష్ఠలక్ష్మి కూడా వస్తుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఈ లక్ష్మీదేవి, స్వామి నాకన్నా పెద్దది అక్క, జ్యేష్ఠలక్ష్మికి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అని ప్రశ్నించింది. విష్ణుమూర్తి తన భక్తుడని ఒక మునికి ఇచ్చి పెళ్లి చెయ్యగా, అయితే ముని మహర్షి చాలా శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం మంత్రజపం లాంటి పనులు ఆమెకు నచ్చేది కాదు. అందుకే నన్ను వేరే చోట దింపితే నేను అక్కడే ఉంటాను అని జ్యేష్ఠాదేవి కోరింది. దీనితో ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలి ముని వెళ్లిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తిని ప్రాధేయపడగా అక్కడే నివాసం ఉండమని చెప్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రాలు వస్తాయి. కేవలం శనివారం లేదా ఆదివారం మాత్రమే రావి చెట్టును తాగితే అదృష్టం, శుభం, లాభం. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.